అజిత్ దోవల్ గారు తన వార్ రూమ్లో ఈ రష్యా ఏజెంట్స్తో ఏం మాట్లాడారు? సో ఇవాళ మీకు పెద్ద పెద్ద కథనాలండి, మీకు హెడ్లైన్స్లో రాస్తున్నారు. అంటే ఇక్కడ అజిత్ దోవల్ మీరు గమనించారు అనుకోండి, ఇప్పుడు మామూలుగా డిప్లొమాటిక్ ఛానల్స్లో మీకు ఎదుటి వ్యక్తి ఒక ఎన్ఎస్ఏ నేషనల్ సెక్యూరిటీ అడ్వైజర్ అనుకోండి, మామూలుగా షేక్ హ్యాండ్ ఇస్తారు. కానీ మీరు గమనించారో లేదో, రష్యా యొక్క ఫస్ట్ డెప్యూటీ ప్రైమ్ మినిస్టర్ ఈయన రావడము అజిత్ దోవల్ గారిని చూసిన వెంటనే వెళ్ళి కౌగలించుకోవడం. డిప్లొమాటిక్ ఛానల్స్లో ఇలాంటివి మీరు చూడరండి. మోదీ గారు వెళ్ళి పుతిన్ గారిని ఇలాగ పట్టుకున్నారు, ఆలింగనము చేసుకున్నారు అంటే వేరు, ఫ్రెండ్షిప్, గ్లోబల్ లీడర్షిప్. కానీ ఇక్కడ వీళ్ళు డిప్లొమాట్స్ కదండి. అలాంటిది మోరోవర్ చూడండి, ఒక నేషనల్ సెక్యూరిటీ అడ్వైజర్ మీకు అక్కడ డెప్యూటీ ప్రధానమంత్రి. సో చూసిన వెంటనే ఇలా పట్టుకోవడము, మిగతా వాళ్ళందరూ ఆశ్చర్యంగా చూడడము. సో ఇది పాకిస్తాన్కి ఒక నైట్ మేర్ అండి, పీడకల. ఎందుకు అంటే ఇవాళ ఈరాన్కి సపోర్ట్గా నిలబడే ఒకే ఒక దేశము రష్యా. మనము ఇండైరెక్ట్గా సపోర్ట్ చేస్తున్నాం, కానీ రష్యా వాళ్ళు అవును మేము ఈరాన్తోనే ఉన్నాము చెప్తున్నారు. సో వాళ్ళ డిప్యూటీ ప్రధానమంత్రి భారత్ దాకా రావడము, ఇక్కడ అజిత్ దోవల్ గారిని కలవడము, వాళ్ళు ఇలాగా అంటే ద గ్రేటెస్ట్ ఫ్రెండ్షిప్ అన్నట్టుగా ప్రపంచానికి చెప్పడము పాకిస్తాన్లో అల్లకల్లోలం అండి. మీరు పాకిస్తాన్ మీడియా అంతా చూడడము, అసలు ఏం జరుగుతుంది ఈ భారత్లో. సో అజిత్ దోవల్ అన్నప్పుడు ఏంటి, ఏకంగా వ్లాదిమిర్ పుతిన్ కూడా మొత్తము గదిని ఖాళీ చేసి ఆయనతో మాట్లాడతాడు. మీకు రష్యా అన్నప్పుడే వాళ్ళ పుతిన్ గారితో అందరూ కూడా గూఢాచారులే కదండి, స్పైసే కదా. సో ఇప్పుడు వచ్చిన డిప్యూటీ ప్రధానమంత్రి కూడా ఒక అతిపెద్ద స్పై. ఇప్పుడు వీళ్ళ అజిత్ దోవల్ గారితో ఏం మాట్లాడుతున్నారు? మీకు కంటిన్యూస్ మీటింగ్స్ అండి, సీక్రెట్ మీటింగ్స్, ఎక్కడ ఏ విషయము కూడా బయటికి రావడం లేదు. ఇక్కడ మీకు ఈ వార్ ఎక్స్పర్ట్స్ మాట్లాడే ఒకే ఒక విషయం, అజిత్ దోవల్ అంటే మీకు సోర్స్ యొక్క ప్రాబ్లం ఎక్కడ ఉంది, దానిని ఎలా ఎండ్ చెయ్యాలి, ఇంక్లూడింగ్ సిక్కిం విషయం. అప్పుడు సిక్కింని ఏం చెయ్యాలో అర్థం కాలేదు, అజిత్ దోవల్ దాకా వచ్చింది, సాల్వ్ అయ్యింది. ఇంకా చెప్పాలంటే ఖాళిస్తాన్ మూమెంట్, మీకు పన్నూన్, అలాగే మీకు వాళ్ళ కెనడా ప్రధానమంత్రి జస్టిన్ ట్రూడో ఎన్ని రకాలుగా మనల్ని బెదిరించారు. ఇవాళ మాట్లాడమనండి, మనతో గొడవ పడిన జస్టిన్ ట్రూడో పోయాడు, మీకు బాంబులు పెడతాను, ఎయిర్ ఇండియాను పేల్చి వేస్తాను, మీకు మోదీ స్టేడియం దద్దరిల్లుతుంది, ఇన్ని మాట్లాడినా పన్నూన్ ఇవాళ ఎక్కడ ఉన్నాడు? సో ఇదంతా మీరు చూశారనుకోండి, అజిత్ దోవల్ ఒక పనిని మొదలు పెడితే దాని యొక్క అంతు చూసే వరకు ఈయన నిద్రపోడు. తన ప్రాణాలను పణంగా పెట్టి దేశము కోసము ఎన్నో సాహసాలు చేసిన ఒక వ్యక్తి, అవునా? ఇప్పుడు డెనిస్ మాంత్రో అలాగే అజిత్ దోవల్ గారు క్లోజ్ డోర్స్లో వీళ్ళు ఏం మాట్లాడుకుంటున్నారు అంటే, ఇప్పుడు వరల్డ్ లెవెల్లో చూడండి ఫ్రెండ్స్, ఇష్యూ ఏమిటి? అమెరికా ఈరాన్ యుద్ధం, మధ్యలో ఇజ్రాయెల్. అసలు ఇజ్రాయెల్ కోసమే అమెరికా యుద్ధాన్ని చేస్తుంది, అలాగే ఆర్ఐసి కోసమే అమెరికా యుద్ధాన్ని మొదలుపెట్టింది, రష్యా, ఇండియా, చైనా. సో ఇన్వేరియబుల్గా రష్యా కూడా ఇన్వాల్వ్ అయి ఉంది. కాబట్టి వాళ్ళ డిప్యూటీ ప్రధానమంత్రి భారత్ దాకా వచ్చి మోదీ గారిని, జైశంకర్ గారిని, ఫైనల్గా అజిత్ దోవల్ గారిని కలుస్తున్నారు. సో ఇప్పుడు ప్లాన్ ఏమిటి, ఈ స్ట్రాటజీ ఏమిటి, యుద్ధ వ్యూహము అంటాం చూసారా, దీన్ని ఎలా వర్కౌట్ చేయాలి? ఇప్పుడు పుతిన్ గారి మైండ్లో ఒక ప్లానింగ్ ఉంటుంది. సో ఆయన వాళ్ళ ప్రధానమంత్రికి ఏదో చెప్పుంటారు, ఆయన వచ్చి మాట్లాడాడు. ఇప్పుడు అజిత్ దోవల్ గారి సలహా ఏమిటి? నేషనల్ సెక్యూరిటీ అడ్వైజర్ కదా. సో ఫస్ట్ మీరు ఏం చూడాలి, మీ దేశం యొక్క అవసరాలు ఏమిటి, మీ ఇంట్రెస్ట్ ఏమిటి, తరువాత రష్యా యొక్క ఫ్రెండ్షిప్, వాళ్ళ ఇంట్రెస్ట్ ఏమిటి, దీన్ని కాపాడాలి కదా. సో రష్యా వాళ్ళు ఎప్పుడు ఏం ఆలోచిస్తారండి, రష్యన్ ఆయిల్స్ అలాగే రష్యా యొక్క ఆయుధాలు సేఫ్గా భారత్ దాకా రావాలి అని చెప్పి వాళ్ళు చూస్తారు. ఇప్పుడు మన ఇంట్రెస్ట్ ఏంటి ఫ్రెండ్స్? మన ఇంట్రెస్ట్ పాకిస్తాన్ యొక్క డిస్ట్రక్షన్ అనేది మాత్రమే మన ఎజెండా, అవునా? ఎందుకంటే పక్కనే ఒక తీవ్రవాద దేశమే మీకు తీవ్రవాదుల కోసమే ఉంది. కాబట్టి ఎప్పుడూ కూడా మనకు అది సేఫ్ కాదు. కాబట్టి ఆ దేశం యొక్క విధ్వంసమే మనం కోరుకుంటాం.
సో ఇందులో రష్యా యొక్క రోల్ ఏమిటి? ఆటోమేటిక్గా ఇరాన్కి సపోర్ట్గా రష్యా వాళ్ళు ఉన్నారు. ఇప్పుడు అజిత్ దోవల్ గారు ఏం మాట్లాడతారు అంటే, పాకిస్తాన్ తనకు తానుగానే సెల్ఫ్ డిస్ట్రక్షన్లో ఉన్నప్పుడు మనము ఎందుకు యాక్షన్ తీసుకోవాలి? ఇప్పుడు ఆపరేషన్ సింధూర్ పార్ట్ 2 అని అందరూ మాట్లాడుతున్నారండి. మన ట్రై సర్వీసెస్ నాయకులు కూడా రెడీగా ఉన్నారు. సర్వము సిద్ధము, మాక్ డ్రిల్ అయిపోయింది. ఎక్కడెక్కడ ఎలాంటి ఆయుధాలు ఉండాలి, యుద్ధ విమానాలు, అలాగే మీకు యుద్ధ ఓడలు సర్వము రెడీ చేసుకున్నాం. కానీ ఫైనల్గా అజిత్ దోవల్ దగ్గరికే కదా వ్యవహారం వస్తుంది. ఇతను చెప్పడముతోనే ఇప్పుడు మోదీ గారు గ్రీన్ సిగ్నల్ ఇచ్చినా మీకు అజిత్ దోవల్ గారి యొక్క సూపర్విజన్లోనే ఇది జరగాలి. ఇప్పుడు రష్యా వాళ్ళకి అదే ఇంట్రెస్ట్. ఇప్పుడు మీరు ఏం చెయ్యబోతున్నారు? పాకిస్తాన్తో ఒక చిన్నపాటి యుద్ధము చేస్తారా? చేస్తే మా సమీకరణ ఏమిటి? ఎందుకంటే రష్యన్ ఆయిల్స్ ఇమీడియట్గా భారత్లోకి వచ్చే అవకాశము ఉండదు కదా. ఆల్రెడీ ఇరాన్ వద్ద స్ట్రైట్ ఆఫ్ హార్మాస్ ఇబ్బందుల్లో ఉన్నప్పుడు మళ్ళీ మీరు పాకిస్తాన్తో యుద్ధము చేస్తే మరి వాడు అక్కడ కవ్విస్తున్నాడు, తీవ్రవాదులను రెడీ చేసుకుంటున్నాడు. ఎనీ టైం మేము భారత్ పైన ఒక ఫాల్స్ ఫ్లాగ్ ఆపరేషన్ మొదలు పెట్టొచ్చు, ఇది మనల్ని అంటున్నాడు. కానీ వాడు ఇది చెయ్యబోతున్నట్టుగా మనకు వార్తలు వస్తున్నాయి కదా. ఈ సందర్భంలో అజిత్ దోవల్ గారి ప్లాన్ ఏమిటి అని చూసారు అనుకోండి. ఇప్పుడు వీళ్ళు మాట్లాడుతున్నప్పుడు సో ఇప్పుడు ప్రతి ఒక్క దేశము కూడా యుద్ధము గురించే కదా మాట్లాడుతున్నారు. ఒక అట్టర్ కేయాస్ని అమెరికా వాళ్ళు క్రియేట్ చేశారు. ఇంకా భారత్ లాంటి దేశము కూడా సాఫ్ట్ పవర్గా ఉండేది, ఇవాళ హార్డ్ పవర్ కాదండి, మీకు ఫైర్ పవర్లో 3rd ప్లేస్లోకి ఉన్న ఒక దేశం. సో ఎలాంటి అస్త్రాలు మన వద్ద ఉంటాయో అందరికీ తెలుసు. కానీ ఇప్పుడు ఈయన ఏం చెప్తున్నారు, వీళ్ళతో మాట్లాడుతున్నప్పుడు మీకు గ్లోబల్ ఇంటెలిజెన్స్ షేరింగ్ అంటే పాకిస్తాన్, ఆఫ్ఘనిస్తాన్, బంగ్లాదేశ్, బలూచిస్తాన్ ఇలాంటి ప్రాంతాలలో ఏం జరుగుతుంది? మన రా ఏజెంట్లు ఉంటారు, కానీ మనకన్నా రష్యా స్పై ఏజెన్సీ చాలా యాక్టివ్గా ఉంటుంది. కాబట్టి ఆ ఇంటెలిజెన్స్ షేరింగ్ అనేది మాకు ఇవ్వండి. ఇంకా ఇది ఎలా చెప్తారంటే, పోయినసారి ఎలక్షన్స్ కదండి, మీకు ఈ ప్రతిపక్ష నాయకులంతా అమెరికా వెళ్ళారు. అక్కడ జార్జ్ సోరోస్ అమెరికా ప్రభుత్వం వీళ్ళు ఫండింగ్ చేశారండి. అంటే భారత్లో ఈ కాంగ్రెస్ ప్రభుత్వం రావాలి అని అమెరికాలో నుంచే మీకు ఇలాంటి ఫండింగ్ జరిగింది. మరి ఈ వివరాలు ఎవరిస్తారు? రష్యా వాళ్ళే మనకి ఇచ్చారు. ఇక్కడ ఎక్కడెక్కడ వీళ్ళు డబ్బులు పంచుతున్నారు, ఈ వివరాలంతా రష్యా వాళ్ళే ఇక్కడ భారత ప్రభుత్వానికి ఇచ్చారు. అలా ఉంటుందండి నెట్వర్క్ అంతా. కాబట్టి ఇప్పుడు ఇది కీలకమైపోయింది. అలాగే యుక్రెయిన్లో, యూరోప్లో ఏం జరుగుతుంది, దీనికి సంబంధించిన వివరాలు భారత్ రష్యాతో షేర్ చేసుకోవాలి. సో ఇలాంటి ఒక ఏర్పాటు వీళ్ళు కుదుర్చుకున్నారు. ఇక నెక్స్ట్ లెవెల్లో మీరు చూశారు అనుకోండి, పాకిస్తాన్ అనబడే దేశంలో ఏం జరుగుతుంది, ఇదే అజిత్ దోవల్ చెప్పేది. వీళ్ళని కలుస్తున్నప్పుడు ఆయన ఏం మాట్లాడుతున్నాడు అంటే, పాకిస్తాన్లో ఒక పెట్రోల్ ధర అనండి, డీజిల్ ధర అనండి 45%, 55% పెరిగిపోవడం. సౌదీ అరేబియా ఇమీడియట్గా నా అప్పులు తీర్చు, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ నా డబ్బు ఇస్తావా ఇవ్వవా, చైనా వాడైతే అసలు నువ్వు తోక ఆడించకు, ఈ మీడియేషన్ అని ఇవన్నీ మాట్లాడకు, సమస్యే లేదు. చైనా వాళ్ళంటే పాకిస్తాన్ మీద ఏ స్థాయిలో ఈ ఒత్తిడి ఉంది అంటే వాళ్ళుగానే టోటల్గా డెస్ట్రాయ్ అయిపోతారండి. అలాంటప్పుడు మన వద్ద ఉండే ఇంతంత కాస్ట్లీ ఆయుధాలను మీరు పాకిస్తాన్పై ఎందుకు వాడతారు? సేమ్ థింగ్ అండి, ఇరాన్లో కూడా రష్యా యొక్క కాస్ట్లీ ఆయుధాలను వాడకండి. ఇరాన్ వాళ్ళు పూర్తిగా వాళ్ళు ఏం చెయ్యాలో తెలిసి ఉన్నారు. కరెక్ట్గా అమెరికా మీద వాళ్ళు దాడులు చేస్తున్నారు. మనము ఎదురు చూసే ఒకే ఒక వ్యవహారము, పాకిస్తాన్పై ఇరాన్ యుద్ధము ప్రకటించడం. సో అప్పుడు మీరు యుద్ధం చేయక్కర్లేదు కదా, అంతే కదండి. యుద్ధము చెయ్యకుండా యుద్ధాన్ని గెలవాలి, అదే ఎప్పుడూ కూడా తెలివైన వాడు చేసే పని. మీకు మీ పవర్ని మీరు ఉత్తినే వాడకూడదు. అట్ ది సేమ్ టైం బలవంతుడిదే రాజ్యము, ఇది కూడా తెలిసి ఉండాలి. అదే అజిత్ దోవల్ లాంటి వాళ్ళు ఉన్నప్పుడు ఎందుకు వీళ్ళు ఇంత కీలకమైన వాళ్ళు అంటే, పుతిన్ స్థాయిలో నుంచి అందరు దీన్ని వర్కౌట్ చేస్తారండి. ఫైనల్గా అజిత్ దోవల్ యొక్క ఆలోచనలు ఏమిటి, ఇతని యొక్క డాక్ట్రైన్ ఏమిటి, ఇతని ప్రపంచాన్ని ఎలా చూస్తున్నాడు, వీళ్ళు తీసుకునే నిర్ణయాలు
నిర్ణయాలు గ్లోబల్ పాలిటిక్స్నే మార్చివేయగలదు. ఒక కొత్త ఈరా వైపు ఈ ప్రపంచం వెళ్ళగలదు. అలాంటి నిర్ణయాల కోసమే రష్యా వాళ్ళు ఇక్కడ దాకా వచ్చి ఈయన్ని కలిసి ఆ క్లోజ్డ్ డోర్స్ సీక్రెట్ మీటింగ్స్ అంతా నిర్వహించి మీకు పాకిస్తానా ఇరాన్ని రష్యా సపోర్ట్ చేయాలా లేదా ఇలాంటి ముఖ్యమైన విషయాలంతా మాట్లాడుకొని వెళ్తున్నారు. మరి ఇది గ్లోబల్ చేంజ్లో అంటే ప్రపంచం యొక్క తీరు తెన్నులను మార్చే ఒక వ్యవహారముగా ఇవాళ అందరూ మాట్లాడుతున్నారు. మరి అజిత్ దోవెల్ యొక్క ఇంపార్టెన్స్ గ్లోబల్ సినారియోలో ఎలాంటిది మీకేమనిపిస్తుంది కామెంట్స్లో రాయండి. మళ్ళీ వచ్చే వీడియోలో కలుద్దాం. జై హింద్.